నువ్వు చందు గురించి ఆలోచించిన ఈ మాత్రం నీ వైఫ్ గురించి ఎందుకు ఆలోచించావు ఫ్రెండ్? ఒకరిని ఒకరు అర్థం చేసుకున్న మన మనసులు సాక్షిగా మళ్ళీ పెళ్లి చేసుకుందాం. మీరు ఎంత వద్దనుకున్నా రాజానేగా మిమ్మల్ని సేవ్ చేశాడు. రషీద్ అనేవాడు ఈరోజు సిటీలో పేరున్న రౌడీ. అలాంటి వాణ్ణి రాజా మీకోసం ఎదుర్కొన్నాడు అంటే రాజాకి రిస్కే కదా. అయినా ఎందుకు వచ్చి సేవ్ చేశాడు? వాడు నన్ను సేవ్ చేయడానికి ఏం రాలేదు. నరేంద్ర గారి దగ్గర మార్కులు కొట్టేయడానికి వచ్చాడు. ఒకరి దగ్గర మార్కులు కొట్టేయడానికి ఎవరు ప్రాణాలకు తెగించరు అంకుల్. ఓ, ఫ్రెండ్ని వెనకేసుకొస్తున్నావా? కళ్ల ముందు వాడి మంచితనం కనిపిస్తుంటే నేను వెనకేసుకొని రావాల్సిన అవసరమే ఉంది అంకుల్. మీకు ఇబ్బంది అన్న ప్రతిసారి వాడే ముందుకొచ్చి సాయం చేస్తున్నాడు అంటే అది వాడికి మీ మీద ఎక్కడ ఉన్న అభిమానం అని ఎందుకు అనుకోరు? ఏది అభిమానం? మమ్మల్ని రోడ్డు మీద నిలబెట్టడమా, అడ్డదారుల్లో ఆస్తులు పోగొట్టడమా? వాడు పోగొట్టాడు అని ఎందుకు అనుకుంటున్నారు? ఆవేశంలో మీరే పోగొట్టుకున్నారు. అశోక్, నిజమే కదంకుల్. రాజా మీద కోపంతో మీరు ప్రెస్టేజ్కి పోయి పోగొట్టుకున్నారే కానీ వాడు నేరుగా వచ్చి మీకేమైనా లాస్ చేశాడా చెప్పండి? ఇలా అడ్డమైన వాళ్లతో సలహాలు చెప్పించుకోవాల్సిన కర్మ నాకు లేదు. అసలు నా గురించి మాట్లాడడానికి నువ్వెవరు? నీకేం హక్కు ఉందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? ఈ హక్కుతో మాట్లాడుతున్నారు. నా భర్తగా ఈ ఇంటి కల్లుడిగా ఆయన కాకపోతే ఇంకెవరు మాట్లాడతారు డాడీ? నాకు సలహాలు ఇచ్చే అంత పెద్దవాడైపోయాడా మీ ఆయన? తప్పే ఉంది డాడీ. పిల్లలు కూడా సలహాలు ఇస్తున్నారు అంటే మీరెంత చిన్నవాళ్ళు అయ్యారో ఆలోచించండి. ఎదుటి వాళ్ల మాటల్ని అర్థం చేసుకోకుండా మీ ఇష్టానికి మీరు ఏమైనా చేయొచ్చు. మీ మంచి కోరి ఎవరు ఏం చెప్పకూడదు. మంచనే మాట మర్చిపోయిన మీకు మంచి గురించి చెప్పాలి అనుకోవడం ఆయన తప్పు. వద్దని విసిరేసిన తాళిని నేనే అడిగి మరీ కట్టించుకునేలా చేసుకున్నారు ఆయన. చందు మెడలో తాళి ఉండగానే మరొక తాళి కట్టించేందుకు ప్రయత్నం చేస్తున్నారు మీరు. ఇప్పుడు చెప్పండి, ఎవరికంటే పెద్దవాళ్ళు? వంటి మీదకి వయసు వస్తే అది కాదు డాడీ పెద్దరికం. చేసిన తప్పుని సరిదిద్దుకొని 10 మందికి ఆదర్శంగా నిలబడ్డం పెద్దరికం. అది ఈ జన్మకి మీకు అర్థం కాదు. లల్లి, అంకుల్ ఏదో డిప్రెషన్లో ఉన్నారు. నువ్వు అలా మాట్లాడితే ఎలా? కూతురి జీవితం సర్వనాశనం అయిపోతున్నా పట్టించుకోకుండా, ముగ్గురు చెప్పింది అర్థం చేసుకోకుండా అందరినీ డిప్రెషన్లోకి నెడుతున్నారు. ఆయనకెందుకండి డిప్రెషను? చాలు, అల్లుడంటే ఆయనకి గౌరవం లేదేమో. నా భర్త అంటే నాకు గౌరవం ఉంది. ఎవరిష్టానికి వాళ్ళు మాట్లాడుతుంటే చూసి భరించే శక్తి నాకు లేదు. మీకు జరిగిన మర్యాద చాలు, పదండి. లల్లి, నా మాట విను. మీరే నా మాట వినండి, పదండి. లల్లి, ఒక్క నిమిషం ఆగు, ఒక్క నిమిషం. అంకుల్, అందరి కళ్ళకి ఎదురుగా మంచి కనిపిస్తుంది, మీకు మాత్రమే కనిపించట్లేదంటే ఆ లోపం మీదే. ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఏంటండి మీరు? ఎందుకు ఇలా అయిపోతున్నారు? కన్న కూతురు కూడా కాని వాళ్ళు అయిపోతున్నారేంటండి? కొత్తే ఉంది వదిన. పోగొట్టుకోవడం అన్నయ్యకి అలవాటైపోయింది. తన వాళ్ళనే కాదు, తనని తానే పోగొట్టుకుంటున్నాడు. ఇక నువ్వు అనాల్సింది ఏమన్నా ఉందా? మీకు వాళ్ళ మాటలే వినిపిస్తున్నాయి గాని ఆ మాటల్లో బాధ కనిపించడం లేదా? మీ అందరి దగ్గర నేర్చుకునే స్థితిలో నేను లేను.
సారీ, మీరొచ్చి ఎంతసేపు అవుతుంది? పర్వాలేదులేండి. మీకెలా థ్యాంక్స్ చెప్పాలో అర్థం కావడం లేదు. నాకింత హెల్ప్ చేస్తున్నందుకు నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. అయ్యో, నాదే ఉందిలేండి. చందుని అంతగా ప్రేమించి కూడా తన మనసులో రాజా ఉన్నాడు అని తెలియగానే చాలా మందిలా ప్రేమని పగలా మార్చుకోకుండా వాళ్ళ ప్రేమని గెలిపించాలని ట్రై చేస్తున్నారు. ప్రేమకు దూరం అయితే ఆ బాధ ఎలా ఉంటుందో ఇప్పుడు అనుభవిస్తూ కూడా ఇంకా చందు మీద పగ పెంచుకుంటే నా అంత ఫూల్ ఎవరైనా ఉంటారా? మనకు గాయమైందని మన పక్క వాళ్ళకు కూడా గాయం అవ్వాలని కోరుకోకూడదు కదండి. మీ అంత గొప్పగా అందరూ ఆలోచిస్తే సమస్య ఏముందండి? సరే, నా గొడవ ఎందుకులేండి. రాజా ఏమంటున్నాడు? అనేదేముంది, వాళ్ళిద్దరినీ కలపటం కోసం మనం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నట్లే ఉంది. రాజాలో ఆలోచన మొదలైంది. మీ పెళ్లి ఆగిపోవటానికి కారణం తనేనా? వాళ్ళ ప్రేమ గురించి తెలిసే హఠాత్తుగా మీరీ పెళ్లి వద్దన్నారా అని కంగారు మొదలైంది. మీ దగ్గర కంగారు పడ్డాడు, నా దగ్గర బయటపడ్డాడు. అవునండి, నాతో మాట్లాడాలని రాజా కాల్ చేసి రమ్మన్నాడు. నేనెళ్ళి కలిశాను. ఇండైరెక్ట్ గా రాజా నన్ను అడిగింది కూడా అదే. అవునా? అంటే రాజాలో మనం అనుకున్నట్టు మార్పు వస్తుందిగా? ఇంకా చాలా మార్పు రావాలి. దూరమైన వాళ్ళిద్దరూ కలవాలి. మీరిలాగే ప్లాన్ చేస్తే ఆ రోజు తొందరలోనే వస్తుంది. ఇలాగే కాదు మాధవి గారు, మనం ఇంకొంచెం ప్రెషర్ పెంచాలి. అలాగే, మీరు ఎలా చేద్దామంటే అలాగే చేద్దాం. ఇక ముందు ప్లాన్ చేయడం కాదు, పరిస్థితులను బట్టి అప్పటికప్పుడు ఏదో ఒకటి చేసుకుంటూ పోవాలి. వీలైనంతగా వాళ్ళకి ఒకరికొకరు గుర్తొచ్చేలా చెయ్యాలి. కుదిరితే మాట్లాడుకునేలా చెయ్యాలి. అప్పుడే వాళ్ళల్లో పాత ప్రేమ మొదలవుతుంది. రాజా మనసులో చందు అంటే ఉన్న కోపం తగ్గుతుంది. సంతోష పెట్టడానికే సంతోషాన్ని మీరు చెప్పింది నిజమేనండి. మీ స్థానంలో మరొకరుండుంటే ఈ పాటికి పెద్ద పెద్ద గొడవలు జరిగిపోయి ఉండేవి. స్నేహితులైన మీ నాన్నగారు కృష్ణ గారు బద్ధశత్రులయ్యుండేవాళ్ళు. వాళ్ల మధ్య గొడవలు రాకుండా పెళ్ళంటే మీకే ఇష్టం లేదు అన్న ఒక్క మాటతో చందు రాజాలకి సమస్య కాకుండా అయిపోయారు. నిజంగా మీరు చాలా గ్రేట్ అండి. సమస్యకి మనం పరిష్కారం అవ్వాలి గాని సమస్యకి మనం మరో సమస్య కాకూడదు. అది నా పాలసీ. ఓకే మాధవి గారు, వాళ్ళిద్దరినీ కలపటం కోసం మనిద్దరం ఇలాగే కృషి చేద్దాం. ఫైనల్ గా వాళ్ళిద్దరూ కలవాలి, అంతే. నాకా నమ్మకం ఉంది. నాకు అని నన్ను వేరు చేయకండి. ఇద్దరికీ నమ్మకం ఉండాలి. ఇద్దరం కలిసే చేయాలి. రాజా లవ్ అని ఈ ఆపరేషన్ ని మనం సక్సెస్ చేయబోతున్నాం. ఓకే ఓకే. ఏంటండి, నిద్రపోకుండా ఇక్కడ కూర్చుని ఏం ఆలోచిస్తున్నారు? నిద్ర పట్టడం లేదర్చన.
చందు పెళ్లి ఆగిపోయిందనా? ఇప్పటి వరకు ఎందుకు ఆగిందా అని బాధపడ్డాను. ఎందుకు ఆగిందో తెలిసాక నిద్ర పట్టడం లేదు. సంతోష్ చదువుకోవాలన్నాడని పెళ్లి ఆగిపోయింది. మళ్ళీ కొత్తగా తెలిసేదేముంది? అది పైకి మనకి చెప్పిన కారణం. అసలు కారణం అది కాదు. మరి సంతోష్ ఆ మాధవి మాయలో పడ్డాడు. చందుతో పెళ్లి జరగబోతుందని తెలిసి ఆ మాధవి ఏం చేసిందో ఏమో కానీ సంతోష్ తన చుట్టూ తిరుగుతున్నాడు. అందుకే ఈ పెళ్ళొద్దన్నాడు. ఏం మాట్లాడుతున్నారండి మీరు? మాధవి అసలు అలాంటి అమ్మాయి కాదు. నా కళ్ళతో నేను చూశాను అర్చన. ఇద్దరూ కలిసి నవ్వుకుంటూ తుళ్ళుకుంటూ ఒకరి చేతిలో ఒకరు పట్టుకుని తిరుగుతున్నారు. కలిసి మాట్లాడినంత మాత్రాన అది ప్రేమ అనుకుంటే ఎలాగండి? కలిసి మాట్లాడుకోవడానికి వాళ్ళిద్దరి మధ్య ఏం మాటలుంటాయి? వాళ్ళేమన్నా ఇరుగు పొరుగు వాళ్ళ, క్లాస్మేట్సా? కాదుగా. అలాంటప్పుడు చేతులు పట్టుకునేంత చనువు ఎక్కడి నుంచి వస్తుంది? అలా మీ ఇష్టానికి మీరు ఊహించుకోవడమేనా? మాధవి గురించి నాకు బాగా తెలుసు. ఆ అమ్మాయి అలాంటిది కాదు. మన చందు అంటే తనకి ప్రాణం. అలాంటప్పుడు చందుకి తనకి పెళ్ళవుతుందని తెలిసి మాధవి సంతోష్ను ఎలా ప్రేమిస్తుంది? ప్రేమ అనేది పుడితే అమ్మా నాన్న గురించి ఆలోచించరు, ఫ్రెండ్స్ గురించి కూడా ఆలోచిస్తారా? ఇన్ని రోజులు పెళ్లి పెళ్లి అంటూ గోల చేసిన సంతోష్ సడన్ గా తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు అన్నప్పుడే ఏదో జరిగిందని నాకు అనుమానం వచ్చింది. ఖచ్చితంగా సంతోష్ మాధవి ప్రేమలో పడ్డాడు. అందుకే ఈ పెళ్లి వద్దంటున్నాడు. ఏంటండి మీరు? ఎవరి గురించి చెప్పినా నమ్ముతాను గాని మాధవి గురించి చెప్తే మాత్రం నమ్మలేను. ఒక మంచి అమ్మాయి గురించి మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం పద్ధతి కాదండి. మీకందరూ మంచివాళ్లే, నేను తప్ప. మంచివాళ్ళని మంచివాళ్ళు అని చెప్పడం కూడా తప్పేనా? అవును, వాళ్ళందరూ మంచివాళ్ళు. మన గురించి ఆలోచించే నేను మాత్రం రాక్షసుణ్ణి. అసలు బయట వాళ్ళ వల్ల కాదు, మీ వల్లే నాకు మనశ్శాంతి లేకుండా పోతుంది. అది కాదండి. వద్దర్చన, నా ఆలోచనలకి నన్ను వదిలే. మీ మాటలు వింటే సమస్య పెరుగుతుంది కానీ పరిష్కారం అవ్వదు. యాండి, నా మాట వినండి. అది కాదండి. యాండి, సంతోష్, ఊరంతా తగలబడుతుంటే నీరో చక్రవర్తి పిడేలు వాయించుకుంటూ కూర్చున్నాడు అన్నట్టు అందర్నీ ఏడ్పించి నువ్వు మాత్రం గిటారు వాయించుకుంటున్నావారా? అసలేమనుకుంటున్నావురా నీ గురించి నువ్వు? నువ్వేమడిగినా కాదు అనడం లేదు కదా అని నీ ఇష్టానికి ప్రవర్తిస్తున్నావా? ఇప్పుడేమైంది మమ్మీ? ఏమైందేంటి? ప్రేమ అన్నావు, సరే అన్నావు.
పెళ్ళన్నావు, సరే అన్నావు. ఏర్పాట్లన్నీ చేసుకున్న తర్వాత పెళ్ళొద్దు అంటే ఏమనాలి? యాజ్ యూజువల్ గా సరే అనాలి. జోగ్గా ఉందా నీకు? సడన్ గా పెళ్లి వద్దు అనడానికి కారణం ఏంటి? చెప్పాను కదా మామ్, నాకు MBA ఫినిష్ చేయాలనిపించింది, అందుకే వద్దా నాన్న. నీకది సింపుల్ గా ఉందేమో. చందు వాళ్ళ ఫ్యామిలీకి ఎలా ఉంటుంది? సడన్ గా నీ నిర్ణయాలు నువ్వు మార్చుకుంటే ఎలారా? అరే అంత కోపం ఎందుకు మామ్? సడన్ గా తీసుకునే వాటినే డెసిషన్స్ అంటారు. డే బై డే మైండ్కి మెచ్యూరిటీ వస్తుంది. అది నేను చేసింది తప్పు అంటుంది, ఈరోజు దాన్ని సరిదిద్దుకో అంటుంది, అందుకే సరిదిద్దుకుంటున్నాను. ఏంట్రా అది చెప్పేది, నువ్వు సరిదిద్దుకునేది? మామ్ ముందు నువ్వు కూల్గా కూర్చో. ఇప్పుడు నేను చెప్పేది కూల్గా విని మామ్. అప్పుడే పెళ్ళెందుకురా నీకు? హాయిగా చదువుకో, నీ బిజినెస్లు చూసుకో, ముందు మీ మమ్మీ డాడీని హ్యాపీగా చూసుకో, పెళ్లి సంగతి తర్వాత చూడొచ్చు అని నా మైండ్ చెప్పింది. అది చెప్పింది రీజనబుల్ గానే అనిపించింది, అందుకే మ్యారేజ్ క్యాన్సిల్ చేసేసాను. ఒరేయ్, నా దగ్గర నువ్వు అబద్ధాలు చెప్పకు. పెళ్లి వద్దు అంటానికి కారణం ఏంటో కరెక్ట్ గా చెప్పు. మామ్ నీ దగ్గర అబద్ధం చెప్తానా నేను? నిజంగా నా మైండ్నే వాష్ చేసేసింది, అందుకే పెళ్ళొద్దనిపించింది. అదే మీకు చెప్పాను. ఏంటి మామ్ ఇంకా నీ ఫేస్లో కోపం అలాగే ఉంది? నీ మైండ్లో ఉన్న ఆన్సర్ రాలేదేంటా అనా? నీకు కావాల్సిన ఆన్సర్ నా దగ్గర ఎలా ఉంటుంది మామ్? అయినా ఒకటి గమనించావు నువ్వు? ఆ ఎక్స్ప్రెషన్స్ మార్చకుండా అలాగే అద్దం దగ్గరికి వెళ్ళి చూడు, నీ మొహం నీకు ఎంత అందంగా కనిపిస్తుందో. నువ్వు మంచి కోపంలో ఉన్నప్పుడు డాడీ నిన్ను చూసుంటాడు మామ్, అందుకే చూడగానే నచ్చేసుంటావు. ఆమె రైట్? రేయ్, అనవసరంగా నువ్వు టాపిక్ డైవర్ట్ చేయకు. ప్రామిస్ మామ్, నేను డాడీ కోపంలో చూస్తే ఫ్లాట్ అయిపోయి ఉంటాడు. కావాలంటే డాడీకి ఫోన్ చేసి అడుగుదామా? రే నిన్ను. అరే నిజం మామ్. రే ఆగరా, ఆగమంటుంటే. మూలమ్మో 300 రూపాయలు పెడితే సంచి నిండలే. ఏం రోజులమ్మా మా 5-6 రోజులు. ఈయన అయితే కూలీ నారీ చేసుకున్న వాళ్ళు ఏడు తినాలా? మీ బోటోళ్ళు తిని పారేసిన తొనలు తీసుకొని పచ్చడి చేసుకొని తినాలా, అంతే కదా? పెద్దవాళ్ళని నాయకుల్ని చేస్తే పేదవాళ్ల గురించి ఎందుకు పట్టించుకుంటారు? అంతమంది నాయకుల్లో ఆకలి తెలిసిన వాళ్ళు ఎవరున్నారు చెప్పు? నిజమేనమ్మా. లేకపోతే టమాటాలు 60 రూపాయలు ఏటమ్మా, కరివేపాకు కట్ట 5 రూపాయలు అంటమ్మా. అవకాశం దొరికితే ఇలా ఆశపడి అమ్ముకోవడం, లేదంటే రేట్ లేదని సంతలో పారేసిపోవడం. ఏందో జనం బతికేదేలమ్మా. బాగున్నావా? నువ్వెందుకు బాగుండవు? బ్రతక నేర్చిందానివి కదా. అవును, మా చందుకి నీకు మంచి ఫ్రెండ్షిప్ ఉందట, మరి ఫ్రెండ్కే ద్రోహం చేసావు కదా? నేనేం చేశాను? అంత అమాయకత్వం నటించుకో. మా చందుతో ఫ్రెండ్షిప్ నటిస్తూ తను పెళ్లి చేసుకోబోయే సంతోష్ని బాగానే పట్టేశావుగా. మీ అన్నయ్య చనిపోయిన తర్వాత ఆ ఇల్లు వదిలి రాజాగారి దగ్గర చేరావు. పెళ్లి పెటాకులు మానేసి ఆ రాజాగారితో సెటిల్ అయిపోయావు. ఇప్పుడు వాణ్ణి వదిలేసి మళ్ళీ సంతోష్ చుట్టూ తిరుగుతున్నావు. ఏ రాజాగాడు బోరు కొట్టేశాడా? మర్యాదగా మాట్లాడండి. పెద్దవాళ్ళు కదా అని మర్యాదిస్తుంటే మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. నీకేంటే మర్యాద? ఒక రౌడీగాడి చెల్లెలివి. డబ్బు కోసం వాడు ప్రాణాలు తీసేవాడు, నువ్వు అబ్బాయిలు మారుస్తున్నావా?
పట్టుకుని ఏట మాటలు? నువ్వు నోర్మోయ్. నాకే నీతులు చెప్పేంత దానివయ్యావా? పని దానివి, పని దానిలో పడుండో. ఏయ్, అమాయకంగా మొహం పెట్టుకోగానే చందులా నిన్ను నమ్మేస్తాననుకోవద్దు. నువ్వు సంతోష్ చేతులు పట్టుకుని రోడ్డు మీద మాట్లాడటం నా కళ్ళతో చూశాను. పెళ్లి వరకు వచ్చిన నా కూతురి పెళ్లిని జరగకుండా చేశాం. సాటి ఆడపిల్ల పెళ్లి చెడగొట్టి ఆ కుర్రాడితో చట్టా పట్టాలేసుకుని తిరుగుతున్నావు. డబ్బు కోసం మగాళ్ళని చీరలు మార్చినట్టు మారుస్తున్నావు. సిగ్గులేదు? నీది ఒక బ్రతికేనా? ఛీ ఛీ ఛీ!